ఇప్పుడు దేశంలో పబ్లిక్‌ని విడదీయాలంటే ఏ ఏ వర్గాలుగా జేయాలి? ఇది విదేశాలు వేసే కుట్ర. తాజాగా చూడండి. వైష్ణవిజం 399,000,000లట. శైవిజం 385,000,000లట భారతదేశంలో. మహాయాన బుద్ధిజం 376,000,000లట. అదే సందర్భంలో ఏదైతే శాక్తిజం 305,000,000లట. ఇది తాజాగా బ్రిటానికా వాళ్ళకి సంబంధించిన ఎన్సైక్లోపీడియా చెప్పేది. ముస్లింలకు వచ్చేటప్పటికి సున్నీ ఇస్లాం 1.69 బిలియన్, అట్లాగే క్రిస్టియన్స్కి వచ్చే రోమన్ క్యాథలిజం 1.24 బిలియన్లు, ప్రొటెస్టెంటిజం 586 మిలియన్లు. అంటే ఇదంతా ప్రపంచవ్యాప్త లెక్కలు అనమాట. దాంతోపాటుగా ఈస్టర్న్ ఆర్థోడాక్సీ 291 మిలియన్లు, షియా ఇస్లాం 188 మిలియన్లు, తర్వాడా బుద్ధిజం 135 మిలియన్లు. ఇందులో బుద్ధిజంలో ఎన్ని శాఖలు ఉన్నా ఒకటే బుద్ధులు, క్రైస్తవులు ఎన్ని శాఖలు ఉన్నా ఒకటే క్రైస్తవులు. అది క్రైస్తవ దేశాల కింద ఉంటాయి. ముస్లింలు ఎన్ని శాఖలు ఉన్నా ముస్లిం దేశాలు అవుతాయి. హిందువులలో శాఖల వారీగా విడదీయడం. మరి ఆ లెక్కనైతే ఇంకా బోలెడన్ని ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచంలో విభజించి పాలించే వ్యవస్థల్ని బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు అరువు తీసుకున్నట్టున్నారు.